ఈరోజు మనము తెలుగు గ్రామర్ వచ్చేసి తెలుగు వ్యాకరణం సంబంధించినటువంటి ఒక కాన్సెప్ట్ ఛందస్సు అనేటువంటి కాన్సెప్ట్ గురించి చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఇది మనకు డిఎస్సికి కానీ టెట్ కాంపిటీఆర్టీకి కానీ టీఆర్టీకి కానీ ఒక బిట్ అనేది వస్తుంది. హాఫ్ మార్క్ హాఫ్ మార్క్ అయినా సరే మనకు ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి నేర్చుకోవాల్సి వస్తుంది. ఛందస్ హాఫ్ మార్క్ లేదా 1 మార్క్ వరకు కూడా రావచ్చు కాన్సెప్ట్ బట్టి, పేపర్ మోడల్ బట్టి. చూడండి, ఛందస్సు వన్ ఆఫ్ ది రోల్ చేస్తుంది తెలుగు వ్యాకరణంలో. గుర్తుపెట్టుకుని, ఛందస్సు అంటే ఏంది? ఒక పద్యం లేదా ఒక గేయం, ఒక పద్యాన్ని కానీ ఒక గేయాన్ని కానీ దాని గురించి వివరించే శాస్త్రాన్ని మనము ఛందస్సు అని అంటాం. ఛందశాస్త్రం లేదా ఛందస్సు అని చెప్పడం అనేది జరుగుతుంది. ఒక పద్యాన్ని కానీ ఒక గేయాన్ని కానీ వాటి లక్షణాలను ఏం చేయాలంటే డిస్క్రైబ్ చేయాలి. నామవాచకాలను డిస్క్రైబ్ అంటే వివరిస్తే మనము విశేషణం అంటాం. ఆ విధంగానే ఛందస్సును డిస్క్రైబ్ చేస్తే దాన్ని పద్యాన్ని కానీ గేయాన్ని కానీ డిస్క్రైబ్ చేస్తే అంటే దాన్ని వర్ణిస్తే, దాని లక్షణాలను వివరిస్తే దాన్ని మనము ఛందస్సుగా చెప్పుకోవచ్చు. వీటి తెలిపే శాస్త్రము ఛందశాస్త్రం అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనిలో ఫస్ట్ బేసిక్ చూసుకుంటే మనకు నేర్చుకోవాల్సిన కొన్ని ఎలిమెంట్స్, కొన్ని బేసిక్ కాన్సెప్ట్ లో చూస్తే ఫస్ట్ వన్ వచ్చేసి లఘువు. లఘువు. సెకండ్ వన్ వచ్చేసి గురువు. లఘువు అంటే ఏంది, గురువు అంటే ఏంది నేర్చుకోవాలి బేసిక్ ప్రకారం పోతే. చూడండి, లఘువు అంటే ఏంటంటే ఒక రెప్పపాటు కాలంలో, ఒక సెకండ్ కాలంలో మనము పలికేటువంటి పదాలను మనం ఏమంటామంటే లఘువు అని చెప్పడం అనేది జరుగుతుంది. లేదా తెలుగు భాషలో చెప్పుకుంటే ఒక మాత్రా కాలంలో పలికేటువంటి పదాన్ని పలికేటువంటి వాటిని లఘువు అని చెప్పడం అనేది జరుగుతుంది. మాత్ర అంటే ఏంది? మాత్ర అంటే ఏంటంటే మనం వేసుకున్న మాత్ర కాదు. ఇక్కడ మాత్ర అంటే ఏంటంటే ఒక సెకండ్లో 4వ భాగం. గుర్తుపెట్టుకోండి, వీటినే మనము లఘువు అని చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఒక రెప్ప మనం ఈ విధంగా రెప్ప కొట్టే కాలంలో పలికేటువంటి అక్షరాల కిందికి వస్తాయి, లఘువు కిందికి రావడం అనేది జరుగుతుంది. లఘువు యొక్క గుర్తు ఈ విధంగా సింబల్ ఐ లెవెల్లో ఉండడం అనేది జరుగుతుంది. ఇప్పుడు గురువు, 2 మాత్రా కాలంలో పలికేటువంటి అక్షరాలను మనం ఏమంటామంటే గురువు అని చెప్పడం అనేది జరుగుతుంది. లేదా 2 రెప్పపాటు కాలంలో పలికేటువంటి అక్షరాలను గురువులు అని చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఈ విధంగా గురువుకి యొక్క సింబల్ యు. ఇది బేసిక్ మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ బేసిక్ ని ఆధారం చేసుకొని మనకు వర్ణమాలలో లఘువులు ఏమున్నాయి, గురువులు ఏమున్నాయి నేర్చుకోవడం అని జరుగుతుంది. దాని తర్వాత ఈ లఘువుల కింద గురింతాల్లో ఏమున్నాయి, గురువు కింద ఏమొస్తాయి, ఈ విధంగా మనము గ్రామర్ ని దీనిలోకి అటాచ్ చేయడం అని జరుగుతుంది. ఫస్ట్ లఘువు కిందకి తీసుకుంటే మనకు వర్ణమాలలో హ్రస్వ అచ్చులు అనేటివి ఉంటాయి. ఏంటివి? ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ గాని, ఈ గాని, ఊ గాని, రు గాని, లు గాని, ఏ గాని, ఈ విధంగా ఒక సెకండ్ కాలంలో లేదా ఒక రెప్పపాటు కాలంలో మనకు ఇవి పలకబుద్దుతాయి, కలుపుతాయి, అంటాం, అంతే, అయిపోయింది. ఆ విధంగా మనకు హ్రస్వ అచ్చులు అనేటివి లఘువుల కిందికి వస్తాయి. ఈ హ్రస్వ అచ్చులు కలిగినటువంటి ఈ హ్రస్వ అచ్చులకు ఒత్తులు ఉంటాయి. ఒకవేళ హ్రస్వ అచ్చులు అని చెప్తాము. హ్రస్వ అచ్చులు కానివి దీర్ఘాలు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హ్రస్వ హల్లులు. అవి అచ్చులు, ఇవి హ్రస్వ హల్లులు. ఎగ్జాంపుల్కి వచ్చేసి కా, గా, జా, జా, టా, డా, ఈ విధంగా. ఈ విధంగా ఉదాహరణలు చెప్పుకుంటే ఇంకా వస్తాయి. ఈ విధంగా మనము హ్రస్వ హల్లులు కూడా మనం ఏం చేస్తామంటే రెప్పపాటు కాలంలో పలకడం అనేది జరుగుతుంది. వీటికి వచ్చేటువంటి ఒత్తులు కూడా
ఒత్తులతో కలిగినటువంటి హ్రస్వ హల్లులు కూడా మనకు లఘువులే. సో మనకు లఘువులే. అవి ఏంటివో ఇప్పుడు చూద్దాం. కాకు లా అవుతుంది క్లా అని, ఇది కూడా లఘువే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గాకి కా అవుతుంది గా అని, ఇది కూడా ఒక లఘువే, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకు లఘువులు, సో ఒత్తులు కలిగినటువంటి హ్రస్వ హల్లులకు వచ్చినటువంటివి కూడా మనకు లఘువుల కిందికి రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకేమొస్తాయి? సంయుక్తాక్షరాలు. సంయుక్తాక్షరాలు అంటే మీకు గ్రామర్ చెప్తున్నప్పుడు అక్కడ చెప్పడం జరిగింది. సో చూడండి, సంయుక్తాక్షరాలు అంటే ఏంది? ఒక హల్లుకు వేరొక హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరితే మనం అటువంటి పదాలను ఏమంటాము? సో అటువంటి అక్షరాలను సంయుక్త అక్షరాలని చెప్పడం జరిగింది. ఉదాహరణకు వచ్చేసి కాకి గా ఒత్తు రావడము, చాకి జా ఒత్తు రావడము, వాకు యా ఒత్తు రావడము. సో ఈ విధంగా అంటే ఏ హల్లు యొక్క ఒత్తులు వచ్చేసి వేరేవి వచ్చి చేరుతాయో సో అటువంటి అక్షరాల్లో మనము సంయుక్త అక్షరాలను చెప్పడం జరుగుతుంది. ఈ సంయుక్త అక్షరాలు కూడా లఘువులే. సంయుక్త అక్షరాలు కూడా లఘువులే. అవేంటివి? మళ్ళా వీటికి దీర్ఘాలు ఉండకూడదు. హ్రస్వ సంయుక్త అక్షరాలు మాత్రమే మనకు లఘువుల కిందికి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే ద్విత్వాక్షరాలు. సో ద్విత్వాక్షరాలు అంటే మీకు అక్కడ గ్రామర్ చెప్పడం జరిగింది. సో చూడండి, ద్విత్వాక్షరాలు అంటే ఏమిటంటే ఒక హల్లుకు ఆ హల్లు యొక్క అదే యొక్క గుర్తు వచ్చి చేరితే అటువంటి అక్షరాలను ద్విత్వాక్షరం అని చెప్పడం అనేది జరుగుతుంది. కాకి కావత్తు, గాకి గావత్తు, చాకి చావతే, సో డాకి డావత్తు. ఈ విధంగా ఏ అక్షరం యొక్క అంటే ఏ హల్లు యొక్క ఒత్తు ఆ హల్లు యొక్క ఒత్తే వచ్చి చేరితే అటువంటి అక్షరాలను ద్విత్వాక్షరాలు చెప్పడం అనేది జరుగుతుంది. సో హ్రస్వ ద్విత్వాక్షరాలు కూడా లఘువులు, గుర్తుపెట్టుకోండి. సో లఘువుల కిందికి ఇంకోటి వచ్చేసి హ్రస్వ ద్విత్వాక్షరాలు. సో హ్రస్వ ద్విత్వాక్షరాలు కూడా మనకు లఘువుల కిందికి వస్తాయి. అవేంటివి? కాకి కావత్తు, గాకి కావత్తు, టాకి టావత్తు, డాకి డావత్తు, ఈ విధంగా ఎక్సెట్రా ఈ విధంగా వస్తూ ఉంటాయి. ఇవి కూడా మనము లఘువుల కిందికి తీసుకోవడం జరిగింది. ఇంకొకటి వృత్తము, ఎత్తము ఉంటాం కదా. సో ఈ విధంగా మనకు అర్థం కలిగినటువంటివి. సో ఇవి కలిగినటువంటి హ్రస్వ కలిగినటువంటి హల్లులు కూడా మనకు లఘువుల కిందికి తీసుకోవడం జరుగుతుంది. సో కాకు వృత్తం స్క్రూ అని, నెక్స్ట్ లాకు వృత్తం రు అని, సో నెక్స్ట్ వచ్చేసి మాకు వృత్తం రు అని. సో ఈ విధంగా వచ్చేటివి కూడా మనకి దేని కిందికి వస్తాయంటే లఘువుల కిందికి రావడం అనేది జరుగుతుంది. సో ఇవి లఘువులకు సంబంధించినటువంటి మనకు కాన్సెప్ట్ ఉన్నటువంటి బేసిక్ వేటిని లఘువులు అని చెప్పడం జరుగుతుంది. నేర్చుకోండి, ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకి ఈజీగా మొత్తం గుర్తుండిపోతాయి. ఇవి లఘువులకు సంబంధించినటువంటి బేసిక్ గా మనం నేర్చుకోవాల్సినటువంటి పాయింట్స్. ఇప్పుడు మనం గురువుల దగ్గరికి వద్దాం. సో ఇవన్నీ లఘువులు ఏ దాని కిందికి వస్తాయి. సో గురువుల దగ్గరికి వెళ్దాం. ఇంకా గురువులు అంటే చెప్పినాం కదా. సో రెండు రెప పాటు కాలంలో పలికేటివి, నెక్స్ట్ వచ్చేసి మనకు రెండు మాత్రా కాలంలో పలికేటువంటివి గురువులు అని చెప్పడం జరిగింది. హ్రస్వ అచ్చులు అయితే మనకు లఘువులు అని చెప్పారు. సో ఇక్కడ దీర్ఘ అచ్చులు. సో దీర్ఘ అచ్చులు వచ్చేసి మనకు గురువులుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్కి వచ్చేసి ఆ గాని, ఈ గాని, ఊ గాని, రూ గాని, ఏ గాని, లూ గాని. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా దీర్ఘము కలిగినటువంటి అచ్చులను మనం ఏమంటామంటే గురువులుగా తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి హల్లులు ఉన్నాయి కదా. సో అక్కడ హ్రస్వ హల్లులు అంటే మనము లఘువులు అని చెప్పడం జరిగింది. ఇక్కడ దీర్ఘం కలిగినటువంటి హల్లులు, దీర్ఘ హల్లులు మొత్తము మనకు ఏ కిందికి వస్తాయి అంటే గుర్తుపెట్టుకోండి, గురువుల కిందికి వస్తాయి. ఎగ్జాంపుల్ కి కాకు దీర్ఘం, సో ఖా అని, గాకు దీర్ఘం గా అని. సో గుర్తుపెట్టుకోండి, ఏ దానికైతే దీర్ఘం తీసి మనం హల్లులకు చెప్తున్నామో అటువంటివి టాకు దీర్ఘం ఇస్తే ఠా అని, చాకు దీర్ఘం ఇస్తే ఛా. ఈ విధంగా దీర్ఘం కలిగినటువంటి హల్లులను మనం ఏమంటామంటే
గురువులు అని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ దీర్ఘహల్లులకు వచ్చినటువంటి ఒత్తులు కలిగినటువంటి హల్లులు కూడా మనం గుర్తుపెట్టుకోండి గురువుల కిందికే వస్తాయి. సో ఖా అని ఉంది, దానికి గా ఒత్తు ఉంది అనుకోండి, మనం చూసుకోవాల్సింది పైన దీర్ఘం ఉందా లేదా. సో ఇది ఒక గురువు. నెక్స్ట్ గా ఉంది, సో దీనికి నా ఒత్తు వచ్చింది. నా ఒత్తు వచ్చింది కదా అని చెప్పేసి మనం దీన్ని హల్లు అని చెప్పుకోవచ్చు. దీర్ఘం చూడాలి. సో దీర్ఘం ఉందంటే గుర్తుపెట్టుకోండి అదొక గురువు అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు సంయుక్త అక్షరాల దగ్గరికి వద్దాం. సో సంయుక్త అక్షరాలు, సంయుక్త అక్షరంలో మనము సంయుక్త అక్షరం అంటే లఘువు అని చెప్పినాం, కానీ ఇక్కడ గురువు కావాలంటే సంయుక్త అక్షరం యొక్క ముందున్నటువంటి అక్షరం. సో గుర్తుపెట్టుకోండి సంయుక్త అక్షరానికి ముందున్నటువంటి అక్షరము మనకు గురువు అవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే నవ్య అని ఉంది. సో నవ్య అని తీసుకున్నప్పుడు ఎగ్జాంపుల్ గా వాకు యావత్తు ఉంది, అంటే ఇదొక సంయుక్త అక్షరం. గుర్తుపెట్టుకోండి ఇదొక సంయుక్త అక్షరం. ఈ సంయుక్త అక్షరం అనేది మనకు లఘువే, ఎందుకంటే దానికి దీర్ఘం లేదు. కానీ దీనికి ముందు ఉన్నటువంటి అక్షరం ఈ నా అనేది గురువు అవుతుంది. ఇది నేను చెప్పే కాన్సెప్ట్. సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరము మనకు ఎల్లప్పుడూ గురువు. ఎగ్జాంపుల్ ఇది, అర్థమైంది. నెక్స్ట్ మనకి దీర్ఘం కలిగినట్టు వల్ల అవసరం లేదు, సో ఆడికి. నెక్స్ట్ వచ్చేసి ద్విత్వక్షరాలు. సో ద్విత్వక్షరాలు అంటే ఏ హల్లుకు సంబంధించిన ఒత్తు దానికే రావడం. ఈ ద్విత్వక్షరాలు కూడా సేమ్, ఏ ద్విత్వక్షరం అయితే మనకి ఎగ్జాంపుల్ గా అక్కడ ఉందో దానికి ముందున్నటువంటి అక్షరము మనకు గురువు అవుతుంది. అది మాత్రం లఘువే అవుతుంది, ఎందుకంటే దానికి ఎటువంటి దీర్ఘము లేదు. కానీ రూల్ ప్రకారం పోతే ఎగ్జాంపుల్ చూసుకుందాం. అమ్మ అని ఉంది. సో గుర్తుపెట్టుకోండి మాకు మావత్తే ఉంది కదా, కాబట్టి ద్విత్వక్షరం అయిపోయింది. సో ఈ ద్విత్వక్షరానికి ముందున్న అక్షరం గురువు. గుర్తుపెట్టుకోండి దీనికి ఎటువంటి దీర్ఘం లేదు కాబట్టి ఇది లఘువు. ఒకవేళ దీనికి దీర్ఘం కానీ ఉంటే ఇది గురువు అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఒక ద్విత్వక్షరానికి ముందున్న అక్షరము గురువు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఉభయాక్షరాలు. ఎన్నిసార్లు అడిగింటారో మనకు టెట్లో వస్తానే ఉంటాయి. ఉభయాక్షరాలు ఎన్ని? 3. అవి ఏవి? 0, అరసున్నా, విసర్గ. ఏమండి? 0, అరసున్నా, విసర్గ, ఇవి ఉభయాక్షరాలు. టెట్లో ఎన్నోసార్లు బేసిక్ కింద ఇవి అడగడం జరిగింది. ఉభయాక్షరాలు ఎన్ని, లేదనుకో కింది వాటిలో ఉభయాక్షరం కానిది ఈ విధంగా అడగడం జరుగుతుంది. సో అవి ఏంటివంటే, ఒకటి ఉభయాక్షరాల్లో 0, నెక్స్ట్ వన్ వచ్చేసి అరసున్నా, థర్డ్ వన్ వచ్చేసి విసర్గ. ఈ విధంగా మనకు 3 టైప్స్ అనేటివి ఉభయాక్షరాలు అనేటివి ఉండడం అనేది జరిగింది. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఈ 0ను కలిగినటువంటి అక్షరాలు మనకు గురువులు. 0ను కలిగినటువంటి అక్షరాలు గురువులు. ఎగ్జాంపుల్ తీసుకుంటే గాకి 0 వస్తే గమ్ అవుతుంది. సో ఈ గమ్ అనేది మనకు గురువు. సో కాపకల 0 వస్తుంది, ఇది కమ్ అవుతుంది. సో కమ్ అనేది కూడా గురువు. గుర్తుపెట్టుకోండి ఒక అక్షరం పక్కన 0 కానీ ఉందంటే అది ఎల్లప్పుడూ గురువు. మనకు పద్యాలు తీసుకుంటే, సో గద్య నెక్స్ట్ గ్రాంధిక పద్యాలు కానీ తీసుకుంటే మనకు అక్కడ ఎక్కువ శాతం నీకు అరసున్ననే కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఈ విధంగా మనకు ఇవ్వడం జరుగుతుంది. ఈ కలిగినటువంటి అరసున్నం కలిగినటువంటి అక్షరాలు కూడా మనకు గురువు కిందికే వస్తాయి. అర్థమైందా? నెక్స్ట్ మనకు కా పక్కన విసర్గ పెడితే కహ అని, ఆ పక్కన 2 విసర్గాలు పెడితే అహ అని. సో ఇవి కూడా మనకు విసర్గాలు కలిగినటువంటి అక్షరాలు కూడా గురువుల కిందికి వస్తాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి ఉభయాక్షరాలు 3 ఉంటాయి. ఈ ఉభయాక్షరాలు 3 ఏంటివంటే 0, అరసున్నా, విసర్గ. 0, అరసున్నా, విసర్గ కలిగినటువంటి అక్షరాలు మొత్తము గురువుల కిందికే వస్తాయి. ఇది గురువులకు సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ పార్ట్. ఈ ఇంట్రడక్షన్ పార్ట్ లో మీరు ఈ బేసిక్ నేర్చుకుంటేనే మీకు అక్కడ ఘన విభజన చేయడానికి వస్తుంది. మీరు ఫస్ట్ ఇవి నేర్చుకోవాలి. అర్థమైందా?
ఇంకోటి నేను ఇక్కడ దాకా వృత్తం కలిగినటువంటి అక్షరాలు మనకు లఘువులు అని చెప్పినాం కదా. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే అమృతం అని తీసుకుందామండి. సో అమృతం అని తీసుకున్నాం. ఏమి చాలా మంది పొరపడేది ఇక్కడనే అమృతం అని ఉంది. ఇది ఏమన్నా ఒక ఒత్తు ఏమో, గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ఒత్తు ఏమో. సో దీని ముందర ఇది ఒక సంయుక్త అక్షరం ఏమో, దీని ముందున్న అక్షరం గురువు అవుతుందేమో అని గురువు పెట్టడము, దీనికి లఘువు పెట్టడము, సో దీనికి మళ్ళీ గురువు పెట్టడం, ఈ విధంగా చేస్తడం మనకు పొరపాటు అనేది జరుగుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది ఎటువంటి సంయుక్త అక్షరం కాదు, ఎటువంటి ద్విత్వ అక్షరం కాదు, ఇది కామన్ వర్డే. కాబట్టి దీని ముందున్న అక్షరం కూడా మనకి ఎల్లప్పుడూ లఘువే వస్తుంది. ఇది మనకు కావాల్సినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్. ఇవి లఘువు గురువులు. సో లఘువు అంటే ఏంది, గురువు అంటే ఏంది, మాత్ర అంటే ఏంది, వాటికి ఉన్నటువంటి సింబల్ ఏంటివి, మనం వాటిని ఏ విధంగా ఘన విభజన చేసేటప్పుడు ఏమేమి తీసుకొని చేస్తాము అటువంటి ఫుల్ బేసిక్ ఇవేనండి. ఇవి నేర్చుకుంటే ఘన విభజన చేయడానికి చాలా సులభంగా అనేది ఉంటుంది. ఇవి లఘువు గురువులకు సంబంధించినటువంటి ఒక కాన్సెప్ట్. మనకు నెక్స్ట్ చూసుకుంటే పద్యం. నేను చెప్పినా కదా, పద్య లక్షణాలను కానీ గే లక్షణాలను కానీ తెలుపుతుందని. లక్షణాలను మనము ఘన విభజన చేయడం ద్వారా ఛందస్సులో మనం చేయడం జరుగుతుంది. వీటికి కావాలంటే మనకు ఘనాలు కావాలి. అవి ఏ ఘనాలు ఉన్నాయి, ఆ పదాలను బట్టి ఘనాలు అనేటివి ఏ విధంగా ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఈ లఘు గురువులను బట్టి ఎన్ని టైప్స్ అనేటివి ఎన్ని రకాలైనటువంటి మన ఘనాలు ఉన్నాయని చూద్దాం. ఏకాక్షర ఘనాలు. సో ఏకాక్షర ఘనాలు, ఏకాక్షర ఘనాలు. సో ఏకాక్షరం అంటే ఒకటే ఘనం కలిగినటువంటి అక్షరాలు. ఎన్ని ఉన్నాయి ఘనాలు? అటువంటి ఘనాలు అంటే 2 ఉండడం జరిగిందండి. అది మనం ముందే చెప్పుకున్నాం. ఒకటి వచ్చేసి లఘువు, సో దీన్ని మనం ఈ సింబల్తో గుర్తిస్తాం. సెకండ్ వన్ వచ్చేసి గురువు, దీన్ని మనం యూ సింబల్తో గుర్తించడం అనేది జరుగుతుంది. సో ఏకాక్షర గణాలు ఎన్ని ఉన్నాయి? 2. ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకుంటే 2 అక్షరాల గణాలు. 2 అక్షరాల గణాలు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, 2 అక్షరాల గణాలు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అవేంటివి? గలం, లలం, వా, హ. సో గణం ఇవి. హా గణం, వా గణం, లలం గణం, సో గగలం. సో ఈ విధంగా 4 ఉన్నాయి. ఇక్కడ గురువు లఘువు, లఘువు గురువు. సో ఇక్కడ వచ్చేసి సో 2 అక్షరాల గణాలు మనకు 4 ఉండడం జరిగింది. ఇక్కడ చూడండి, గగం, లలం, గలం, లగం, ఇవి గణాలు. ఈ 4 గణాలు 2 అక్షరాలతోనే ఉంటాయి. సో 2 అక్షరాల గణాలు చూడండి, 2తో ఏర్పడడం అనేది జరిగింది గణాలంటే. ఫస్ట్ వచ్చేసి 2 గురువులు. సో 2 గురువులు ఉంటే దాన్ని గగం అని, 2 లఘువులు ఉంటే లలం అని. నెక్స్ట్ వచ్చేసి ఒక గురువు ఒక లఘువు కలిగినటువంటి ఘనాన్ని గలం గణం లేదా వాగణం అని, ఒక లఘువు ఒక గురువు కలిగినటువంటి గణాలను లగం లేదా హాగణం అని చెప్పడం జరుగుతుంది. సో మీకు ప్రజెంట్ జరిగినటువంటి టెట్లో, సో ప్రజెంట్ జరిగినటువంటి టెట్లో 27th ఆఫ్టర్నూన్ లో ఇక్కడ నుంచి ఒక బిట్ రావడం అనేది జరిగింది. ఇక్కడ నుంచి ఒక బిట్ రావడం అనేది జరిగింది. సో ఇది 8th క్లాస్ లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. న్యూ కాన్సెప్ట్ కాబట్టి దీని నుంచి తీసి ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు మనకు 2 అక్షరాల గణాలు అనేటివి తీసుకున్నాం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు 3 అక్షరాల గణాలు. 3 అక్షరాల గణాలు మనకి ఇప్పుడు 3 అక్షరాల గణాలు. సో ఇది మనకు కావాల్సింది. ఇవి 2 బేసిక్, మనకి ఇది కావాలి. 3 అక్షరాల గణాలు కావాలి. సో దాన్ని మనం సపరేట్ గా రాసుకుందాం. ఇదే మనకు మెయిన్ కాన్సెప్ట్ కానీ ఘన విభజనకు మన పద్యాలకు దీన్ని సపరేట్ గా రాసి ఇది నేర్చుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్, 3 అక్షరాల గణాలు అనేటివి. సో చూడండి, 3 అక్షరాల గణాలు, 3 అక్షరాల గణాలు గుర్తుపెట్టుకోండి. 3 అక్షరాల గణాలు. ఒక అక్షర గణాల గురించి చూసినారు, ఒక లఘువే ఉంటుంది, ఒక గురువే ఉంటుంది, అవి 2 ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 2 అక్షరాల గణాలు చూసినారు. సో అందులో గురువు లఘువులు జంటలుగా వస్తాయి. సో ఆ విధంగా 4 టైప్స్ ఏర్పడతాయి. ఇప్పుడు గురువులు లఘువులు కలిసి 3 అక్షరాల గణాలు ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇవి టోటల్ గా 8 ఉంటాయి. అర్థమైందా? అవి ఏంటివో ఇప్పుడు చూద్దాం. ఒక సూత్రం అనేది మనకు బేసిక్ గా చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు కూడా అదే బేసిక్ నేర్పించాలి కాబట్టి చూసుకోండి. సో మనకు ఉండేటువంటి బేసిక్ సూత్రం ఏంటంటే యమత
రాజ, సో యమాత రాజ బాణస లగం. సో ఈ విధంగా మనకు ఉండడం అనేది జరిగింది. సో యమాత రాజ బాణస లగం అనేటువంటి, సో ఇక్కడ ఇటు వద్దు, మనం ఒక ఆర్డర్ బాగా రాద్దాం. యమాత, సో ఇక్కడ చూసుకోండి, యమాత రాజ, సో బాణస లగం, సో లగం. ఈ విధంగా యమాత రాజ బాణస లగం, ఇది మనకు బేసిక్ సూత్రం. 3 అక్షరాల గణాలు రావాలంటే వీటిని తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ వీటికి మనం ఘన విభజన చేసినామంటే మనం దాన్ని పక్కకు తీయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో సింపుల్ గా పలికాం కాబట్టి లఘువు, సో కొన్ని లాంగ్ గా పలికాం కాబట్టి గురువు, సో దీని దీర్ఘం ఉంది కాబట్టి గురువు, దీనికి దీర్ఘం ఉంది కాబట్టి గురువు, సో ఇక్కడ దీర్ఘం లేదు కాబట్టి ఇది లఘువు, సో బాగు దీర్ఘం ఉంది కాబట్టి ఇది ఒకటి గురువు, నాకు సింపుల్ ఉంది కాబట్టి సో ఇది లఘువు, సా సింపుల్ ఉంది కాబట్టి లఘువు, సో లగం ఇక్కడ రాసో చూడండి, లగం ఇది ఒక గురువు. సో ఇక్కడ చూడండి యమాత రాజ బాణస లగం. ఇప్పుడు మనకు 8 ఉన్నాయి కదా, ఈ 8 బయటికి తీద్దాం. ఫస్ట్ ఏ తీద్దాం, యాగనం తీద్దాం. సో యాగనం గుర్తుపెట్టుకోండి, యాగనం. యాగనం అంటే మనకు ఏది తీసుకోవాలంటే యా నుంచి మొదలుకొని మిగతా 2 తీసుకుంటే, ఎందుకంటే 3 అక్షరాలు కాబట్టి యా నుంచి మిగిలిన 2 తీసుకొని మనము గణం చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఏం చేయాలి, యాగనం ఉంది. సో యా ఆల్రెడీ ఇక్కడ మనకు లఘు ఇవ్వడం అనేది జరిగింది. సో మనం మిగతా 2 తీసుకోవాలి కాబట్టి 3 కాబట్టి మిగతా 2 తీసుకోవాలి. ఏవేవి తీసుకోవాలి, మా తీసుకోవాలి, సో నెక్స్ట్ వచ్చేటువంటి దాని వరుసగా తా తీసుకోవాలి. సో ఇవి 2 తీసుకోవాలి. ఇప్పుడు మా అంటే మనకేమొస్తుంది, గురువు వస్తుంది. తా అంటే గురువు వస్తుంది. అంటే ఇప్పుడు టోటల్ కలపండి ఈ మూడింటిని, యాగనం అంటే వస్తుంది లఘువు గురువు గురువు. ఇది యాగనానికి సంబంధించినటువంటి ఘన విభజన చేస్తే మనకు వచ్చేటువంటి లఘు గురువులు గుర్తుపెట్టుకోండి. తర్వాత మా, సో మా గణం కావాలి మనకు, మా గణం కావాలి. మా కావాలంటే ఇక్కడ చూడండి, ఈ మాని మనకేమి ఇచ్చినాం, ఇక్కడ సింబలు గురువు ఇచ్చినాం. సో దాన్ని ఇక్కడ రాసుకోండి. మనకు 3 అక్షరాల గణాలు కాబట్టి దాని పక్కన ఉన్నటువంటి మిగతా 2 కూడా తీసుకుంటే ఇప్పుడు 3 అవుతాయి. ఏవేవి తీసుకోవాలి, తా అని తీసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి రా అని కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనకు మా గణం అనేది వస్తుంది. ఏ విధంగా వస్తుంది, సో ఆల్రెడీ గురువు ఉంది, సో తాకి గురువు ఉంది, సో రాకి గురువు ఉంది. సో దీని యొక్క ఘనం, మా ఘనం ఏంటంటే గురువు గురువు గురువు. ఈ విధంగా మనము నేర్చుకోవాలి, బాగా చేయకూడదు. ఈ సూత్రం వచ్చిందంటే మనకు ఈ వల్ల వచ్చేస్తాయి. తర్వాత వచ్చేసి మనం ఏం నేర్చుకోవాలి, రాగణం నేర్చుకోవాలి. రాగణం అనేది నేర్చుకోవాలి. సో ఇక్కడ రా అనేది ఆటోమేటిక్ గా మనమే తీసుకున్నాం గురువు అని. మిగిలినది ఏముంది మనకు, ఇక్కడికి రాండి ఈ లైన్ ప్రకారం, జా ఉంది బా ఉంది. సో ప్లస్ జా ప్లస్ బా, దీర్ఘాలు వేటికి ఉన్నాయి, దీర్ఘాలు వేటికి లేవు, అవి ఇంపార్టెంట్. నేర్చుకునేటప్పుడే మనం ఒక ఆర్డర్ ప్రకారము నేర్చుకోవాలి. వేటికి దీర్ఘాలు ఉన్నాయి, వేటికి దీర్ఘాలు ఏమున్నాయి చూసుకొని నేర్చుకోవాలి. అప్పుడే మనం ఇవి చేయడానికి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒక గురువు ఉంది. సో జా అంటే సింపుల్ గా మనం లఘు పెట్టుకున్న ఒక లఘువు ఉంది. సో బా అంటే ఒక గురువు. సో రా యొక్క ఘన విభజన వచ్చేస్తే మనకు వచ్చేటివి ఏంటంటే ఒక గురువు, ఒక లఘువు, ఒక గురువు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సింది జాగనం. సో నెక్స్ట్ చూడండి, జగనం. జగనంలో మనకు ఆల్రెడీ జా అనేది లఘు ఉంది. మనం మిగతా 2 తీసుకోవాలి. 3 అక్షరాలు కాబట్టి మిగతా 2 తీసుకోవాలి. బా అని తీసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి నా అని తీసుకోవాలి. ఇవి 2 తీసుకుని కలపాలి. సో లఘువు, బా అంటే గురువు దీర్ఘం ఉంది కాబట్టి, నా అనే సింపుల్ గా ఒక అక్షరంతో మామూలు సింపుల్ గా పలికినాం కాబట్టి లఘువు. సో జాగనం యొక్క ఘన విభజన ఏమొస్తుంది, లఘువు గురువు లఘువు. అర్థమైందా, లఘువు గురువు లఘువు. వీడికి జాగనం సంబంధించి. నెక్స్ట్ మనం భాగనం తీసుకుందాం. ఏ గణాన్ని అయితే తీసుకుంటామో దాన్ని ఫస్ట్ రాసుకుందాం. గురువు ఉంది దీనికి, సో గురువు దీనికి. గురువు రాసుకున్న తర్వాత మనకు 3 అక్షరాల ఘనాలు, 3 ఘనాలు రావాలి కాబట్టి దాని ముందున్న 2 ఘనాలు తీసుకున్నాం. అవేంటివి, ఒకటి నాగణం, నెక్స్ట్ వచ్చేసి సాగణం.
అర్థమవుతుందా? సో ఇవి రెండు తీసుకుంటే భాగనం కూడా మనకేమొస్తుంది ఆటోమేటిక్గా గురువు ఉంది ఆల్రెడీ, నగనం అంటే లఘువు, సగనం అంటే లఘువు. సో మనకు భాగనం అంటే ఘన విభజన వచ్చేది గురువు, లఘువు, లఘువు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ వచ్చేసి నగనం. నగనం తీసుకోండి. నగనం అంటే ఫస్ట్ మనం నాకు ఏమి ఇచ్చినాం? నా అనే ఘనానికి ఏమి ఇచ్చినాం అంటే లఘువు ఇచ్చినాం. మనకు 3 అక్షరాల ఘనాలు రావాలి. సో 3 అక్షరాల ఘనాలు రావాలంటే మనం ఏం చేయాలంటే వీటికి ఒక 2ని యాడ్ చేయాలి, 2 ఘనాలను యాడ్ చేయాలి, అప్పుడు 3 అక్షరాల ఘనాలు అవుతాయి. నా ఘనానికి ముందున్నటువంటి 2, ఒకటి సా ఉంది, నెక్స్ట్ వచ్చేసి మనకు లా ఉంది. గుర్తుపెట్టుకోండి, లగం అనేది రాదు. సో సారీ ఇక్కడ కలిపిన లగం అని. సో ఇప్పుడు తీసుకోండి లా ప్లస్ గమ్ అని. ఇప్పుడు చూడండి నగనం కిందికి వచ్చేద్దాం. సో నగనం కిందికి వస్తే నా అంటే మీకు ముందే నేను లఘు అని పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకోండి దీర్ఘం లేదు కాబట్టి నగనంలో ఫస్ట్ లఘువు, మిగిలిన 2 తీసుకోవాలి కాబట్టి ఒకటి సాగనం, నెక్స్ట్ వచ్చేసి లగనం అనేది రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇది లఘువే, సో సా అనేది లఘువే, సో లా అనేది కూడా లఘువే. సో నగనానికి ఘన విభజన చేస్తే వచ్చేటువంటివి 3 లఘువులు. గురువు 3 గణాలు చేసేటప్పుడు గురువు అనేది మనకు స్టార్టింగ్ లో వస్తే దాన్ని ఆది గురువు కలిగినటువంటి ఘన విభజనాలని, ఒకవేళ లఘువు మొదటగా వస్తే దానిని ఆది లఘువు కలిగినటువంటి అక్షరాలని చెప్పడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ గా చూసుకుంటే గురువు మొదటగా వచ్చినటువంటి గణాలను ఆది గురువు గణాలని చెప్పి, అదే లఘువు మొదటగా వచ్చినటువంటి గణాలను ఆది లఘువులు కలిగినటువంటి గణాలు అని, అదే గురువు మధ్యలో వచ్చినటువంటి మధ్య గురువు గణాలని, అదే లఘువు మధ్యలో వచ్చినటువంటి గణాలను మధ్య లఘువు గణాలని, నెక్స్ట్ మొత్తం లఘువులు కలిగినటువంటి గణాలు మొత్తం లఘువు కలిగినటువంటి గణాలు. సో ఈ విధంగా మనకు చెప్పడం అనేది జరుగుతుంది. ఇవి 3 అక్షరాల ఘనాలు. ఎన్ని ఉన్నాయి చూసుకోండి, 1 2 3 4 5 6 7 8. సో ఇవి మనకు కౌంటింగ్ లో రాదు కానీ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ 8 కలిపి మనకు ఏమంటామంటే 3 అక్షరాల ఘనాలు అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి 3 అక్షరాల ఘనాలకు సంబంధించినటువంటివి. మనకు ఘన విభజన చేస్తే వచ్చేటువంటి సింబల్స్, కావాల్సినటువంటి బేసిక్ సూత్రం. వీటికి మనకు 3 అక్షరాల ఘనాలు అనేటివి 8 ఉంటాయి. అవి ఏంటివి, మనం ఏ విధంగా వాటిని సేకరించుకోవాలనేది చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేస్తే 4 అక్షరాల గణాలు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 4 అక్షరాల గణాలు. సో 4 అక్షరాల గణాలు మనకు మొత్తం మీద 3 ఉండడం అని జరిగింది. ఆ 3లో నల, నగ, సల ఈ 3 మనకు 4 అక్షరాల గణాలు అనేటివి చెప్పవచ్చు. సో చూడండి 4 అక్షరాలు ఉంటాయి, 4 అక్షరాలు కలిగినటువంటి గణాలు ఉండడం అనేది జరుగుతుంది. సో నల అనేది నగనం ప్లస్ లఘువు. సో నగనం ప్లస్ లఘువుని కలిపి మనం నల అని. నెక్స్ట్ వన్ చూసుకుంటే నగనం ప్లస్ గురువు కలిగినటువంటి ఘనాన్ని మనం నగనం అని. సల గుర్తుపెట్టుకోండి, సగనం ప్లస్ లఘువు కలిగినటువంటి ఘనాన్ని సల కలిగినటువంటి ఘనం అని చెప్పడం జరుగుతుంది. ఇవి 4 అక్షరాలు కలిగినటువంటి ఘనాలు. సో మొదటి అక్షర ఘనాలు, 2 అక్షర ఘనాలు, 3 అక్షర ఘనాలు, 4 అక్షర ఘనాలు. ఇవి మనకు గ్రామర్ లో కాన్సెప్ట్ వైజ్ ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు మనము పద్యాలు ఎన్ని రకాలు, సో వాటిలో ఘన విభజన మనం ఏం చేయాలనేది నేర్చుకోవడం